హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీ వరల్డ్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 35 సైజు ప్రింట్స్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి. ఇది కస్టమర్ బ్లౌజు. చూడండి, ప్రతి బ్లౌజు ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో ఇది కూడా అంతేనండి. ముందుగా బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోవాలి. దీని హైట్ అయితే చూడాలి, 13.5 వచ్చింది, 13.5 ఇంచీలు వచ్చింది. అలాగే నడువులు చూసుకోండి, 18 వచ్చిందండి. దాన్ని ఆఫ్ చేసి పట్టుకుంటే 9 మీద 2 పాయింట్స్ వచ్చింది అంతే అండి. ఓకే, చూద్దాం ఇప్పుడు. అయితే కస్టమర్ ఏంటంటే కొంచెం పొడవ పెట్టమన్నారు, అందుకనేసి 14 అయితే పెడతాను నేను. చూడండి, షాల్ట్ వచ్చి యాస్టీజ్గా 5.5 తీయాలండి. దీనికి కూడా ఓన్లీ బోట్ నెక్కే 7 తీయాలండి. 7.5 వస్తుంది బోట్ నెక్ అయితే. నార్మల్ ఫ్రిన్స్ కట్ అయితే 5.5 వస్తుంది. ఫ్రిన్స్ కట్లో బోట్ నెక్ అయినా సరే 7.5 తీయాలండి. ఇది నార్మల్ కాబట్టి రౌండ్, ఫ్రంట్ రౌండ్, అందుకని 5.5 తీసా. అలాగే చంకదింపు కూడా 5.5. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 తీయాలండి, లేదంటే చంక్ అన్నది మనకి టైట్గా పట్టేసినట్టు ఉంటుంది. అయితే ఇక్కడ 9.5 వచ్చింది కదండి నడుము లూజు. చూస్తుంది చూడండి, అలాగే 2 ఇంచీలు ఖర్చు కోసం తీయాలండి. ఆర్మ్ హోల్లో చూద్దాం. చూడండి, 1.5 తీయి. ఇప్పుడు చంక లూజ్ చూద్దాం. చూడండి, ఇప్పుడు కూడా మెజర్మెంట్ ఏదైనా సరే ఊక్సులు బట్టి వైపు తీసుకోవాలి. చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకోకూడదండి, ఈ షోల్డర్ కింద నుంచి వస్తుంది. 8.5 వచ్చింది. ఇక్కడ కూడా యాస్టీజ్గా 8.5 రావాలి. బ్యాక్ పార్ట్కి లోతో తీయకూడదండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు మాత్రమే మనకి లోత్ అన్నది తీసుకోవాలి. చూడండి, 2 ఇంచీలు ఖర్చు కోసం, అలాగే డాట్స్ కోసం 2 కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ఇలా సర్కిల్ ఇలా చేసుకోవడం రాని వాళ్ళు ఈ స్కేల్ తీసుకోండి. స్కేల్ మనకు బయట అయితే దొరుకుతుంది, బయట ఎంత ఉండదండి, ఇది 25 అలా ఉంటుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, లేదు వచ్చు అనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2.5 వేస్ట్ అండి. ఇది 3 షోల్డర్, 2.5 వేస్ట్, 3 షోల్డర్. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ చూద్దాం. ఇప్పుడు ఎంత బాగా కుట్టడం వచ్చిన వాళ్ళకైనా ఇప్పుడన్నా ఒక్కొక్కసారి మిస్టేక్ అయితే జరుగుతుంది. అలాంటి మిస్టేక్స్ మనం చేసుకోకుండా ఉండడం కోసమే ఇలా బ్లౌజ్ మెజర్మెంట్స్ టేప్ పట్టుకోవడం అన్నది నేను పద్దాకా చెప్తా ఉంటాను. ఎప్పుడు కూడా బ్లౌజ్కి తీసుకుని మెజర్మెంట్ అయితే తీసుకోకూడదండి. నేనైతే అలా ఇప్పుడు తీయను, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి సన్నగా ఉంటాం, ఒక్కొక్కసారి కొంచెం లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం మారినట్టు మన బ్లౌజ్ అయితే మారదు కదండి, బ్లౌజ్ అయితే అలాగే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనం కటింగ్ స్టార్ట్ చేస్తే టీచింగ్ అయిపోయిన తర్వాత దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, ఎందుకంటే పట్టేయడం, నొక్కడం అలాంటివి ఉంటాయి. అందుకనేసే మనం ఎప్పుడైనా కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ బ్లౌజ్ అయితే మెజర్మెంట్ తీసుకోవాలి. బయట మీరు ఇచ్చేటప్పుడైనా టైలర్స్కి ఇబ్బంది లేకుండా కరెక్ట్ మెజర్మెంట్లు అయితే ఇవ్వండి. అందుకని ఎప్పుడు కూడా
నేను ఎన్ని బ్లౌజులు కట్ చేసినా టేప్ అయితే కంపల్సరీగా పక్కన పెట్టుకుంటాను, అలాగే బ్లౌజ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, డీప్ చూద్దాం. 9 అయితే వచ్చిందండి. 9, 9:30 ఇంత మించి పెట్టకూడదండి. డీప్ షోల్డర్ జారిపోతుంది. ఇంకొకళ్ళు 10 కూడా 10:30 కూడా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు కంపల్సరీగా బ్యాక్ థ్రెడ్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆల్రెడీ మీకు 30 సైజు బ్లౌజ్లో అయితే మీకు చెప్పాను డీపీ ఏంటి అనేసి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. చూసారు కదా, 9 అయితే పెట్టాను నేను. ఈ కస్టమర్ డీప్ వచ్చేసి ఏంటంటే 3 అండి. ఇది షోల్డర్ 2.5 ఉన్నా కానీ డీప్ అయితే 3 ఇవ్వాలి ఈ కస్టమర్కి. చూడండి, అప్పుడు ఇక్కడ మనం 3కి మార్కింగ్ చేయాలి. 3కి మార్కింగ్ చేసామని చెప్పి ఇక్కడ కూడా 3 పెట్టకూడదండి, ఇక్కడ 2.5 పెట్టాలి. మళ్ళీ 3 పెట్టేసి ఇక్కడ 3 పెట్టేస్తే మొత్తం బ్లౌజ్ అంతా జారిపోతుంది. చూడండి, ఇలా ఇవ్వాలి. ఇలా కొంచెం క్రాస్ ఇచ్చుకొని దీని డీప్ అయితే మనం దించుకోవాల్సి వస్తుంది. యాజ్ టీజ్గా ఈ లైన్ నుంచి ఇక్కడ కొంచెం క్రాస్ ఇవ్వాలి అంతే. ఇక్కడ 1/2 ఇంచు ఇలా సర్కిల్ తిప్పడానికి మాత్రం 1/2 ఇంచు అయితే, నెక్ రౌండ్ చేసుకోవడానికి ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. అంత మించి ఎక్కువ పెట్టకూడదు, మరి నెక్ పైకి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 12 వచ్చింది. ఇక్కడ కూడా 12 వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ అండి. ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలండి, క్లోజ్ మన వైపు ఉండాలి. అదే ఓపెన్స్ మన వైపు పెట్టుకుని క్లోజ్ ఆపోజిట్ పెట్టామంటే అది బ్యాక్ హుక్స్ జాకెట్ కట్ చేయడానికి మాత్రమే అలా పెట్టాలండి. ఇక్కడ డాట్స్ వస్తాయి కదా బ్యాక్, చూడండి, డాట్స్ కోసం చిన్న మార్కింగ్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇది హ్యాస్ టీజ్గా ఇలా వేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ ఖర్చులో 1/2 ఇంచు పెంచుకోవాలండి క్రాస్గా. ఎందుకంటే ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కదా, షేప్ బాగా వస్తుంది, షేప్ బాగా తిరుగుతుంది అనేసి ఇక్కడ కొంచెం మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటాం. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కన్నా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ డాట్ ఒక 1 ఇంచ్ వరకు డాట్లోకి వెళ్ళిపోతుంది. అందుకని అక్కడ నిమిత్తం ఏంటంటే ఇక్కడ కొంచెం ఓ 1 ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది.
యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే గీసుకోవాలండి ఇది కూడా. ఇది కూడా ఇంకొకసారి చెక్ చేసుకోండి 3 వచ్చిందో లేదో. ఇక్కడ 3 రావాలి. బ్యాక్ పార్ట్లో 3 తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఫ్రంట్లో కూడా 3 ఉండాలి. ఇక్కడ ఫ్రంట్ లోతుకి ఈ మార్కింగ్ అండి, ఇది ఖర్చుకి. మళ్ళీ ఇంకొకసారి బ్లౌజ్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ చూసుకుందాం. చూడండి, డీప్ చూసేటప్పుడు ఏం చెప్పానండి, ఏ మెజర్మెంట్ తీసుకున్నా హుక్స్లు పట్టి వైపు తీసుకోవాలి. చూడండి 6.5 వచ్చింది. మొత్తం రౌండ్ అయితే 9.5 వచ్చింది. ఫ్రంట్ డాట్ చూద్దాం. చూడండి 10 దగ్గరికి వచ్చిందండి. 10 ఇలా. ఆల్రెడీ మీకు 30 సైజ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ డాట్ ఎలాగా తీసుకోవాలన్నది చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ 1.5, ఇక్కడ 1.5 మధ్యలో టేప్ని అయితే తీసుకుని, క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే ఇక్కడ వరకు చివరి వరకు తీసుకుంటామండి. 12.5 అయితే వస్తుంది. అదే ఫ్రిన్స్ కట్ అయితే ఇక్కడ వరకునే చెయ్యాలండి. డాట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకునే. 10 అయితే వచ్చింది ఇక్కడ. చూడండి 6.5 పెట్టాను. ఇది డీప్ కోసం. ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్లో కూడా 1/4 ఇంచు అంతవరకేనండి. ఇందులోనే మోడల్ నెక్ పెట్టమని చెప్తారు. ఫ్రంట్ బ్యాక్ ఎలా మోడల్ ఉంటుందో వీటిలో కూడా ఫ్రంట్ మోడల్స్ ఉంటాయి. మోడల్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇలా యాస్టీజ్గా కాకుండా కొంచెం మనకి ఏ మోడల్ అయితే కస్టమర్ పెట్టమని చెప్తారో ఆ మోడల్ని బట్టి మనం ఇక్కడ ఒక 1/4 ఇంచు 1 ఇంచు మెజర్మెంట్ పెంచుకోవడం అయితే ఉంటుందండి. ఇలా లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్ నెక్ అయితే ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు ఇలాగ అర్థం కాదు, బ్లౌజ్ కట్ చేసినప్పుడు చూపిస్తే మాత్రం అర్థమవుతుంది. అంతేనండి. చూడండి చూడండి ఇక్కడ 1.5, ఇది 1.5, దీని మధ్యలో 10. ఇప్పుడు కూడా మార్కింగ్ టేపుకి అవతల వైపు చేయకూడదండి, యువతల వైపు చేయాలి. అవతల వైపు చేస్తే ఒక 1/4 ఇంచు పెరిగిపోతుంది. అందుకని యువతల వైపు చేసుకోవాలి. డాట్ హైట్ చూసుకోవాలండి, 4 వస్తుంది. అలాగే డాట్కి అవతల ఒక 1/2 ఇంచు, యువతల ఒక 1/2 ఇంచు.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక 1/4 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లోతు ఇలా స్లోగా ఇందులో అయితే కలుపుకోవాలండి. మరి ఎక్కువ లోతు తీయకూడదండి, ఇక్కడ నొక్కేసినట్టు అయిపోతుంది. జస్ట్ ఇలా కొంచెం లోతు తీసామా లేదా అన్నట్టుగా మనం తీసుకోవాలి, షేప్ ఇవ్వాలి అంతే. ఇక్కడ డాట్ కాలితే ఇచ్చుకోవచ్చండి, లేకపోతే అవసరం లేదు, అది మన ఇష్టం అంతే. ఇక్కడ అయితే ఇలా ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడికి 8కి అయితే వచ్చింది, ఖర్చులోకి అయితే పోతుంది. చూడండి, ఇప్పుడు మార్కింగ్ చేస్తాను. ఇక్కడ డాట్ తీసుకోవడానికి అన్నది మన ఇష్టం అండి. ఇది కొంచెం పెద్ద డాట్ తీసుకోవాలా, కప్పులా రావాలని అనుకుంటే మాత్రం ఇంత లోపల తీసుకుంటారు. కొంచెం చాలామంది కప్పుగా కాకుండా సాదాగా ఇష్టపడతారు. సాదాగా ఇష్టపడిన వాళ్ళకి ఒక 1/4 ఇంచు గ్యాప్ అయితే సరిపోద్దండి. లేకపోతే ఇందులో కలిపెత్తాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ప్రిన్స్ కట్ బ్లౌజు. ఇది మెయిన్ డాట్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మెయిన్ డాట్ ఎలాగో దీనికి కూడా అంతే. కాకపోతే ఇక్కడ అక్కడ తేడా ఏంటంటే, ఇది యాస్టీజ్గా అది క్రాస్గా వేసి మనం షేప్ పట్టింగ్ చేస్తాం. దీంట్లో కూడా షేప్ పట్టి బ్లౌజ్ ఉందండి. ప్రిన్స్ కట్లో షేప్ పట్టి బ్లౌజ్ కూడా ఉంది. ఈ కస్టమర్ ఏంటంటే షేప్ పట్టి కాదు, నార్మల్గా కుట్టాలి, అందుకని మీకు ఇది చూపిస్తున్నాను. ఇది ఓపెన్స్ అండి. ఇక్కడ ఇటువైపు హూక్స్లు వస్తాయి, కాకపోతే ఇది నేను ఓపెన్స్ వైపు వేయాలి. ఎటు వేసినా మనం ఇలా మధ్యలో కట్ చేసేసుకుంటే మళ్ళీ మనకు హూక్స్లు పట్టి గొండీలు పట్టి అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా కట్ చేయొచ్చండి. కట్ చేయకోకుండా ఉండాలంటే కొంచెం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఇది లైనింగ్, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ పీసు. కాకపోతే ఇది ఏంటంటే ఇలా మనం వేసుకొని దీనికి అయితే చేయొచ్చు. చూడండి, చూపిస్తాను. ఇలాంటి పీసులు వచ్చి ఏంటంటే క్రాసులలో ఎక్కువ వెళ్ళిపోతుంటాయి, అందుకనేసి మనం కట్ చేసుకోకుండా ఇలా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మనం ముక్క అటాచ్ చేసుకుని కట్ చేసుకుని వేస్ట్ తీసేస్తామో, దీనికి కూడా అలా తీసుకుంటే మనకి అప్పుడు తర్వాత ఇవి కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం మళ్ళీ అటాచ్ చేసుకోవడానికి ఈ మొక్క ఎక్కడ ఆ మొక్క అక్కడ నెతుక్కుని పని ఉండదు. ఓన్లీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి, నార్మల్ బ్లౌజ్కి అయితే వెంటనే కట్ చేసేసుకోవచ్చు. నా వీడియోలన్నీ కూడా లెంతీగా ఉంటాయండి, లెంత్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, ఇసుకొచ్చినట్టు ఉంటుంది, కానీ మ్యాటర్ అయితే ఉంటుంది. అదైతే నేను చెప్పగలను, ఎందుకంటే డీటెయిల్గా చూపిస్తానని అనుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. చాలామంది చూడండి, మీరే చాలా వీడియోలు చూసే ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పాపం బ్లౌజ్ నేర్చుకోవాలని ఉన్నా వాళ్ళు నేర్చుకోలేరు.
ఇలా పెడతారు. ఇది ఎవరిని తక్కువ అని కాదు, అలాగని ఎక్కువ అని కాదు, చెప్తున్నాను అసలు ఏంటి ఎలా అసలు బ్లౌజ్ ఎలా పట్టుకోవాలి. ముందు స్టార్టింగ్ ఇలా పెట్టేస్తుంటారు, ఎందుకంటే ఈ బ్లౌజ్ సాగుతుంది, సాగకుండా ఉంటుంది. ఇలా తీయడం వల్ల నేర్చుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది. అదే దీన్ని ఉపయోగిస్తే చాలా ఈజీగా ఉంటుంది. లెంతీగా ఉన్న నేర్చుకోవడానికైతే వీడియోలో విషయం అయితే ఉంటుంది. అంతేనండి. చూడండి, ఇప్పుడు హ్యాండ్ కట్ చేస్తాను. హ్యాండ్కి మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలో తెలియదండి చాలామందికి. ఇప్పుడు హ్యాండ్ని కూడా ఇక చూడండి, ఇది ఎలా ఉందో, సాగుతుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, చూడండి, టేప్ తీసుకోవాలి. హ్యాండ్ పొడవు చూసుకుంటాం. ఇది హెమ్మింగ్ చేయాలండి బ్లౌజు, గోటు కాదు. చూడండి 6 వచ్చింది కదా, ఖర్చుతో పాటు 6.5 పెట్టుకుంటాం. మళ్ళీ అలాగే హెమ్మింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ పెంచుకుంటాం. ఇది నాకు మొక్కు ఉంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ జాయింట్ పడకుండా సింగిల్గా 2 హ్యాండ్స్ కింద తీసుకుంటాను. అందుకని మీకు హ్యాండ్ అయితే చూపిస్తాను. ఇక్కడ 1/2 ఇంచు హెమ్మింగ్ చేయడానికి 1/2 ఇంచ్ అండి ఇక్కడ. ఓకే, 6 హ్యాండ్ మంది, అలాగే 1/2 ఇంచు ఖర్చు కోసం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా గీయండి. మళ్ళీ ఇంకోసారి ఇలా గీసుకోండి. ఒక 1 ఇంచు ఇక్కడ కరువు తిప్పాలి కదా, రౌండ్ షోల్డర్ దగ్గర ఇలా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ చూసుకుందాం. సెవెన్ వచ్చిందండి. 7 ఇక్కడ పెట్టుకోవాలి హ్యాండ్ లూజు. అలాగే చంక లూజ్ చూడాలి కదా. నేను ఏం చెప్పాను, 30 సైజ్ బ్లౌజ్లో చంక లూజ్ ఎలా చూడాలన్నాను. చూడండి 8.5 వచ్చింది. అదే 8.5 ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఓకే, చూడండి డౌను 3/4 హ్యాండ్ అయితే 3.5 లోతు దింపాలి. ఇది నార్మల్ కాబట్టి నార్మల్ హ్యాండ్ కాబట్టి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. చాలామందికి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం, హ్యాండ్స్ కట్ చేయడం కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. బ్లౌజ్ ద్వారా ఎప్పుడు మెజర్మెంట్లు తీసుకోకూడదు, ఎప్పుడు కూడా టేప్నంటూ ఉపయోగించాలి మనం. చూడండి మొత్తం ఇప్పుడు కరువు తిప్పడం చూసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే డెఫినెట్గా 1 ఇంచు మార్కింగ్ అయితే చేసుకుని 1 ఇంచ్ నుంచి కూడా ఇలా డౌన్కి కరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లూజు హ్యాండ్ ఇలా తీయాలండి, అంతే. ఇక్కడ లోత్ అన్నది నేను ఎప్పుడు కూడా ముందు తీసుకోనండి, కుట్టేటప్పుడు మాత్రమే తీసుకుంటాను. కొంచెం ఏటైనా ఈ హ్యాండ్ ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ అయినా కొంచెం అడ్జస్టబుల్ చేసుకోవడానికి చూసుకొని మనం తీసుకోవాలి. చూడండి ఇలా కరువు తిప్పడం రావాలి మనకి హ్యాండ్తోనే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో హ్యాండ్ అయితే ఇలా నేను నార్మల్గా తీసేస్తాను, పీస్ ఉంది కాబట్టి. అయిపోయిందండి జాకెట్ కటింగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కామన్గా చెప్పేదే కదా, చెప్తున్నారా అనుకోకండి. మీరు కూడా బ్లౌజ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను మీ అందరికీ అర్థమయ్యేలాగే వీడియోలు అయితే చేస్తున్నాను అనుకుంటున్నాను.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.